లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే హవా. 7 నుంచి 9 స్థానాలు, 4 నుంచి 5 7 నుంచి 9 స్థానాలు కమలం కట, 4 నుంచి 5 స్థానాలు కారు కట, 2 నుంచి 3 స్థానాలు కమలం కట. ఇక్కడ ఇది ఎవరు చేసిన నిజమైన అసెంబ్లీ సర్వే ఫలితాలట. ఏందది? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఇందులో భాగంగా గెలిచే బలమున్న నేతలపై పార్టీ నేతలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సర్వే సంస్థ అట. ఏందది? జన్మత్ పోల్స్ అట. ఇది ఎక్కడి సర్వే సంస్థ నాయన? ఇదేందో ఇదంతా తప్పుడు సర్వే. అంటే మళ్ళా అంటే ఎవరు నాకు తెలిసి కాంగ్రెస్ ఇచ్చి ఉంటుంది ఇది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ ఈ స్థానాలు బీజేపీకి వస్తాయి. సేమ్ ఇలా కూడా సేమ్ ఒక 7 వరకు కాంగ్రెస్కి వస్తాయి. వీళ్ళకు 1 or 2 వస్తాయి, 1 or 2 అంతే, ఎక్కువ కూడా రావు, అంతే, అంతకు మించి రావు వాస్తవం చెప్పాలంటే. సో ఇలాంటి పరిస్థితి ఈరోజు ఎవరిననే చెప్తారు. బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి అంటే ఏ చిన్నపిల్లలనే చెప్తారు. ఇదంతా ఇదేదో ఫేక్ సర్వేను పెట్టి ఒక ప్రజల్లో మళ్ళొక అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే ప్రజలు కన్ఫ్యూజ్ చేసారో ఇప్పుడు కూడా అదే కన్ఫ్యూజ్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇలాంటి ఫేక్ సర్వేలు ఎవ్వరు కూడా నమ్మద్దు. అందులో చాలా వరకు చూసినాం కదా మనం. బీఆర్ఎస్ వస్తాం కొంతమంది, కాంగ్రెస్ వస్తాం కొంతమంది. లాస్ట్కి ఏమైంది? కాంగ్రెస్ వచ్చింది కదా. అంటే సగానికి సగం, అంటే సగానికి కాదు, 75% సర్వే సంస్థలు ఇచ్చేటువంటి రిపోర్ట్లు అన్నీ కూడా ఫేక్ సర్వేలు. ఇవెవరు కూడా నమ్మొద్దు. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. నేను పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సహా చెప్తాను ఎక్కడెక్కడ ఎవరికి గెలుస్తాను. ఇగో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సికింద్రాబాదు, కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు, ఈ 4 మళ్ళా బీజేపీ గెలుస్తుంది, రాసి పెట్టుకోండి. అదేవిధంగా మహబూబ్నగర్ ఖచ్చితంగా గెలిచే అవకాశం కనబడతా ఉంది. జైరాబాద్ గెలిచే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా మెదక్ గెలిచే అవకాశం కనబడతా ఉంది. అదేవిధంగా మల్కాజ్గిరి గెలిచే అవకాశం కనబడతా ఉంది. ఇంకో చూడండి, ఈ 4 + 4 8. ఇవి కాకుండా ఇంకొక 2 కూడా లీడ్లో. నగర్ కర్నూలులో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ టైట్గా ఉండబోతుంది. అక్కడ బీజేపీ కూడా గెలవడానికి స్కోప్ ఉంది వాస్తవంగా. మరి ఎవరు గమనించట్లే. ఇట్లా చెప్పుకుంటూ పోతే 8 నుంచి 10 సీట్లు ఈరోజు బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళేమో 2 నుంచి 3 పెట్టేసి మొత్తానికైతే మళ్ళీ ఒక ప్రజలు కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం. కానీ ప్రజలు కన్ఫ్యూజన్లో ఉండేలా లేరు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీలో భాగంగా ఖచ్చితంగా బీజేపీకి ఈసారి భారీగా సీట్లు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.